Hi friends, welcome back to my channel Deepu Palnati Vlogs. How are you all? I hope that you all are fine. Today వచ్చేసి వీడియో ఏంటంటే మీ అందరికీ సేమియా పాయసం చూపిస్తున్నాను. సో ఇది అందరికీ తెలిసిందే, బట్ తెలియని వాళ్ళు ఉంటే చూసి నేర్చుకుంటారని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఈరోజు. సో ఫస్ట్గా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనమైతే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. పాయసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మీకు నేను చూపిస్తాను. సగ్గు బియ్యం సేమియా పాయసానికి కావాల్సినవి పాలు, సేమియా 1 కప్, సగ్గు బియ్యం, బెల్లం, క్యాష్యూ నట్స్ అంటే జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి. కావాల్సిన ఐటమ్స్ చూసేసారు కదా, ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తాను. సేమియా వచ్చేసి ఇవి ఆల్రెడీ వేయించినవేనండి, ప్యాకెట్స్ ఇప్పుడు మనకి మార్కెట్స్లో అవైలబుల్గానే ఉంటున్నాయి. సో వీటిని మనం పాన్లో వేసి వేయించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వేయించినవి ఇవి. సో మనం ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకుని సగ్గుబియ్యం అయితే వాటర్ పోసుకుని మనం ఉడకబెట్టుకోవాలి. సగ్గుబియ్యం ఉడకాలి కదా, సో వెయిట్ చేద్దాం. ఈలోపు పాలు కూడా స్టవ్ మీద పెట్టుకున్నాం. జీడిపప్పుని నేతిలో కొంచెం వేయించుకుని లైట్ బ్రౌన్ కలర్ రాగానే పక్కన పెట్టుకుందాం. బెల్లం కూడా స్వీట్ ఎవరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, సో లిమిట్గా అయితే వేసుకోండి. సో జీడిపప్పు అయితే వేయించుకున్నాం, ఫస్ట్గా మనం పక్కన పెట్టుకున్నాం. కిస్మిస్ కూడా లైట్గా వేయించుకున్నాం నేతిలో. డ్రై ఫ్రూట్స్ ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సగ్గుబియ్యం అయితే ఉడికిపోయాయి మనకి, పక్కన పెట్టేసుకున్నాము. సో పాలల్లో ఈ సేమియా అనేది వేసేసుకున్నాం. ఒకసారి కలిపి తిప్పుకుందాం. షుగర్ వేసుకుని దంచుకోండి, కొంచెం త్వరగా నలుగుతుంది షుగర్ వేసి దంచుకుంటే ఇలాచి. సో సేమియా అనేది వేసుకున్నాం కదా, సో చూడండి ఉడికిపోతూ ఉంది. మీకు మిడిల్లో చూపిస్తున్నాను నేను. సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం అనేది వేసేసుకున్నాము. ఒకసారి అంతా కలిపి తిప్పుకుందాం. మొత్తం ఒకసారి కలిపి తిప్పుతున్నాను. యాలకుల పొడి కొంచెం వేసుకుందాం, దంచి ఉంచుకున్నాం కదా అది. నెక్స్ట్ నట్స్, జీడిపప్పు, వేయించి పెట్టుకున్న కిస్మిస్ కూడా. చిన్న ట్రిక్ ఏంటంటే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు బెల్లం అనేది వేసుకోండి, కొంచెం టేస్ట్ అనేది మంచిగా వస్తుందన్నమాట. సో బెల్లం వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపి తిప్పుకుందాము. మంచి టేస్ట్ ఉంటుంది స్వీట్ అయితే. సో కొంచెం కప్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకున్నాం. సో లైట్గా నెయ్యి డ్రాప్స్ వేసుకున్నాను. ఇంకా స్వీట్ అయితే టేస్ట్ చూస్తున్నాను అనమాట. వావ్, చాలా బాగుందండి. బట్ స్వీట్ మాత్రం ఇందులో కొంచెం తక్కువగానే ఉంది. కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే స్వీట్ చూసుకుని వేసుకోండి, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే లిమిట్గా వేసుకోండి. సో మీకు స్వీట్ అయితే నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. అండ్ అలానే ఫ్రెండ్స్, ఇది వింటర్ సీజన్ కదా, సో మన స్కిన్ని ఎంత ప్రొటెక్ట్ చేసుకున్నా కానీ ఈవెన్ స్కిన్ అనేది పగిలిపోతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళు ఏంటంటే నీవియా అనేది యూజ్ చేయండి. ఐ మీన్ బాడీ కంపల్సరీగా మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీ యూజ్ చేయండి, ఎందుకంటే స్కిన్ అనేది చూస్తా పాడు చేసుకోకూడదు ఎప్పుడైనా కానీ. సో ఇదైతే ఫర్ హెల్దీ స్కిన్ అనమాట, చాలా మంచిది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మేబీ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చూడండి. ఇదైతే 48 అవర్స్ డీప్ మాయిశ్చరైజరింగ్ అనేది ఇస్తుంది అనమాట. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను. సో కంపల్సరీ ఇదైతే యూజ్ చేయండి, బికాజ్ ఇట్ కంటైన్స్ కోకో బటర్ అండ్ కోకోనట్ ఆయిల్ అనమాట. సో ఇది ఏంటంటే మన స్కిన్ని మంచిగా
పగిలిపోకుండా ఇలా పాడవకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే వింటర్ సీజన్ అందరికీ స్కిన్ అనేది పాడైపోతూ ఉంటుంది కదా, ఇలా పొట్టు వేసిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు చక్కగా బాత్ చేయగానే మీరు మార్నింగ్ అండ్ నైట్ టైం పడుకునేటప్పుడు ఇది యూజ్ చేయండి. ఇదైతే కంపల్సరీ మీ స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే వింటర్లోనే కదా మన స్కిన్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి. యాక్చువల్లీ నా కొన్ని వీడియోస్లో నేను లిప్స్ అనేవి సాఫ్ట్గా న్యాచురల్గా పింక్ ఎలా వస్తాయని చెప్పేసి నేను వీడియోస్ కొన్ని చేస్తున్నాను. బట్ అలా కాకుండా వింటర్ సీజన్లో లిప్స్కి మంచి ప్రొటెక్షన్ హిమాలయ వాళ్ళదనమాట. నేనైతే ఇది యూజ్ చేస్తాను ఎప్పుడు కూడా. హిమాలయ వాళ్ళది చాలా మంచిది కదా, లిప్స్కి మంచి షైనింగ్గా వస్తాయి, అలాగే గ్లాసీ లుక్ కనిపిస్తూ ఉంటుంది. అలానే దీనివల్ల ఎటువంటి డ్యామేజ్ ఏముండదు, ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ కూడా ఏమంత ఉండవండి. ఇట్ కంటైన్స్ వైటమిన్ ఈ అనమాట యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇదైతే యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మీ హౌసెస్లో కనుక మీ ఇంట్లో కనుక నెయ్యి ఉన్న వెన్నపూస ఉన్న అది కూడా యూజ్ చేయండి, ప్రాబ్లం ఏమి ఉండదండి. కొద్దిగా నెయ్యి అయితే రాసుకోండి, లేదంటే వెన్నపూస అయినా అప్లై చేయండి స్కిన్కి, అదైనా నో ప్రాబ్లం, ఇట్స్ న్యాచురల్. లేదంటే నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను, ఎవరికైనా ఇదే నా సజెషన్ అనమాట. లిప్స్టిక్ అయితే వాడమని నేను చెప్పను, ఎందుకంటే లిప్ బామ్ వల్ల అయితే ఎటువంటి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉండవు, కానీ బట్ లిప్స్టిక్స్ వల్ల మాత్రం చాలా హాని జరిగే ఛాన్స్ అయితే ఉంటుందండి. చాలామంది చాలా వరకు ఏ పడితే లిప్స్టిక్స్ వాడుతూ ఉంటారు లిప్స్కి, బట్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే లిప్స్టిక్స్ మరీ ఎక్కువ వాడినా కానీ లిప్స్ అనేవి బ్లాక్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఈ లిప్ బామ్కి అయితే మాత్రం అటువంటి ఏముంటాయి, ఎందుకంటే ఇది ఓకే కలర్ కూడా ఏం కనిపించవు, జస్ట్ ఏంటంటే మనకు ఒక మంచి మాయిశ్చరైజర్, మంచి ప్రొటెక్షన్ అనమాట లిప్స్కి అంతే. ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనమాట. ఎందుకంటే ఇది ఎనీ టైం ఒక మంచి బూస్టర్లా పనిచేస్తుంది, అంటే మాయిశ్చరైజింగ్ ఇస్తూ ఉంటాను, తేమతత్వాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట లిప్స్కి. సో ఇటువంటిదైతే నేను యూజ్ చేయమనేసి చెప్తాను అనమాట లిప్స్ పరంగా అయితే. సో యాక్చువల్లీ ఏంటంటే నేను మీకు ఇది ఓపెన్ కూడా అయితే చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట, ఇలా ఉంటుంది. ఇదైతే యూజ్ చేయండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు అనమాట. లిప్ బామే కదా, సో కలర్ కూడా ఇష్టపడరు కొంతమంది, లిప్స్టిక్స్ యూజ్ చేయడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇదేమంత ఓవర్గా మనకి లిప్స్కి ఏం కలర్ ఇవ్వదు, జస్ట్ ఏంటంటే ఒక మాయిశ్చరైజర్, లిప్స్ పాడవకుండా పగలకుండా కాపాడుతుంది అంతే. నేను మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే వింటర్ సీజన్లో తీసుకుంటారు, ప్రొటెక్షన్గా పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేను తీసుకునే మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, చూసారు కదా, చూడండి, మేబీ అసలు కనిపించదు చూడండి. మేబీ ఇది కలర్ అయితే ఏమి ఇవ్వదు, చెప్పాను కదా, జస్ట్ ఒక మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది అంతే. అంటే మన లిప్స్ మనకి పాడవకుండా కాపాడుతుంది అంతవరకు, కానీ మనకి కలర్ కూడా ఏమి ఇవ్వదు. సో ఎటువంటి డ్యామేజ్ కూడా ఏమి ఉండదు, ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు అనమాట, సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో ఇదైతే యూజ్ చేయండి, ఈ వింటర్ సీజన్కి మంచిగా పనిచేస్తుంది, యూజ్ చేయండి. చూపించాను కదా, సో ఇదనమాట 150 రూపీసే. సో ఏంటంటే ప్రొటెక్షన్ అనేది ఇచ్చుకోవాలండి, ఎందుకంటే వింటర్ సీజన్లోనే ఊరికి చలికి ఎక్కువ పగిలిపోతూ ఉంటాయి కాబట్టి లిప్స్ మంచి కేర్ అనేది ఇవ్వాలి మనం. అలానే ఈ బిఫోర్ అప్లై చేయకముందే ఎవరైనా కనుక ఈ మధ్యలో లిప్స్ ఎవరైనా పగిలింటే మాత్రం మంచి ట్రీట్మెంట్ ఏంటంటే వెన్నపూస అనేది అప్లై చేయండి, స్కిన్ని లాగడం అటువంటి చేయకండి, ఎందుకంటే పాడైపోతాయి. సో అదనమాట. కూడా ఏంటంటే పియర్ సోప్ యూజ్ చేయండి, వింటర్ సీజన్ కాబట్టి పియర్ సోప్ మాత్రమే యూజ్ చేయండి, ఎందుకంటే స్కిన్ అనేది మనకి పాడవకుండా ఉంటుందండి. బాయ్ ఫ్రెండ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, టేక్ కేర్.